Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సంబంధు పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయాన్ని దాని భాగంగా మనం చూసినట్లయితే, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు దాన్ని తెలుసుకునుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి ఎత్తిచున్న ఒక్కడు నీకు కనబడిన నేను వారిని క్షమించదని అంటున్నాడు. న్యాయము జరిగించు నీతిగా బ్రతికేవాళ్ళు ఒక్కడు కనిపిస్తే చాలు, యెరూషలేములో దేవుడు ఏమంటున్నాడు, వారిని నేను క్షమిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క విధానాన్ని గమనించండి. దేవుడు ఒక్కరి కోసం వెతుకుతున్నాడు. ఒక్కడు నమ్మకస్తుడు ఉంటే ఆ యొక్క పట్టణాలని, ప్రాంతాలని, ప్రదేశాలని అన్నిటినీ కూడా క్షమించి కాపాడటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక ప్రదేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని క్షమించడానికి ప్రప్రథమంగా దేవుడు చూసేది ఏంటి? మొట్టమొదటగా ఒక్కడు సరైనటువంటి వ్యక్తి ఉంటే చాలండి. అంటే ఇక్కడ ఆ రాజవీధుల్లో పట్టణాల్లో వెతికి చూస్తే దేవుడు తెలుసు అక్కడ ఒక్కడు కూడా లేడని. అందుకే అబ్రహాం గారు సొదొమ గొమొర్రా విషయంలో లోతు కుటుంబం నశించిపోవటం కూడా ఉండటం కోసం సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు, అయ్యా మరి ఆ పట్టణాన్ని అంతా కూడా నువ్వు కాపాడాలని దేవుడు అడిగాడు. ఎందుకు కాపాడాలనుకున్నాడు? మరి లోతు కుటుంబం నశించిపోకుండా ఉండటం కోసం సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంతటినీ కాపాడాలని అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు మరి చూస్తూ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? అట్లీస్ట్ ఒక 10 మంది వరకు ఉంటే కాపాడుతానన్నాడు. అంటే అక్కడ 10 మంది కూడా లేరు. ఇంకా ఆ తర్వాత అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద పట్టణంలో 10 మంది ఉంటే కాపాడదామని దేవుని ఉద్దేశం, క్షమించేద్దామని దేవుని ఉద్దేశం. కనుక ఈ రోజున నీ జీవితంలో దేవుడు నిన్ను క్షమించాలంటే నీ కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా నమ్మకమైన వ్యక్తి ఉంటే అప్పుడు ఆ కుటుంబం ఏమవుతుంది? కాపాడబడతా వస్తుంది. నీ ప్రాంతంలో అట్లీస్ట్ ఒక్కరైనా నమ్మకమైన వ్యక్తి ఉంటే దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. అందుకనే యెహోవా జీవము తోడని మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదురు. ఈనాడు ఎట్లా ఉందంటే, మనం యెహోవా జీవము తోడని ప్రమాణాలు ఎందుకు చేస్తున్నామంటే, ప్రమాణాలు 2 రకాలు. ఒకటి అబద్ధ ప్రమాణాలు, మంచి ప్రమాణాలు, ఆత్మీయమైనటువంటి ప్రమాణాలు. అబద్ధపు ప్రమాణాలు ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో. ఏంటి పరిస్థితి? ఏదైనా మన జీవితంలో ఏదైనా మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి మనల్ని చెడ్డవారిగా సమాజం అంతా చూపించినప్పుడు ఏమంటున్నాం? మన చెడ్డతనాన్ని రుజువుపరుచుకోవటం కోసం నేను అవసరమైతే యెహోవా తోడు నేను ప్రమాణం చేస్తాను అని ప్రమాణం చేయటానికి సిద్ధపడుతున్నాం. ఈ ప్రమాణం ఏ ప్రమాణం? అబద్ధ ప్రమాణం. కనుక అబద్ధ ప్రమాణాలు చేసేవారుగా అక్కడ కనిపిస్తున్నారు యెరూషలేములో. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. దేవుడు ఎప్పుడు ఏం చూస్తున్నాడు? యథార్థత మీదనే కదా తన దృష్టినంతా ఉంచుతుంది. ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చూస్తున్నాడు నీలో అంటే ఏం లేదండి. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారు క్షీణింపజేయుచున్నావు కానీ వారి శిక్షకు లోబడుకున్నారు. రాతి కంటే ముఖములను కఠినముగా చేసుకున్నారు, మల్లుటకు సమ్మతింపరు. చూసారా? నువ్వు వారిని కొడితే దుఃఖం లేదు వాళ్ళలో. మరి లేఖనాలను బట్టి చూస్తుంటున్నప్పుడు నువ్వు శిక్షకు అప్పగిస్తే మరి దానికి లోబడే మనసు వారిలో లేదు. కనుక శిక్షకు అప్పగించినా కొట్టినా ఏం చేస్తున్నారు? ఇంకా కొడితే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు కానీ సమ్మతించే మనసు, సమ్మతి గల మనసు వారిలో లేదు. అంటే దేవుడితో సమాధానపడి సమ్మతిగా బ్రతుకుతూ దేవుని తట్టు తిప్పబడి కాఠిన్యతనంతా విడిచిపెట్టేసి మెత్తన చేయబడి దేవుడు కలగజేసినటువంటి ఆ యొక్క శిక్షకు మరి లోబడుతూ మరి ఎంతసేపటికి సరిదిద్దుకొని దేవుని తట్టు తిరుగుదామని, దేవుని తట్టు మళ్ళీ సమ్మతి పడదామని, సమాధాన పడదామని మనసు ఈ రోజున మానవుడికి లేదు. కనుక అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే అట్టి నమ్మకత్వం గల వారి కొరకు వెతుకుతున్నాడు. అందుకే నేను ఇట్లాంటిని వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఎన్నిక లేని వారుగా ఉన్నాం. దేవుని యొక్క న్యాయవిధిని గుర్తెరగలేం. దేవుని యొక్క మార్గములు ఎలా నడుచుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ అలాంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించగలడండి? ఈ రోజున నేను క్షమించలేదు, నన్ను క్షమించట్లేదు దేవుడు, నన్ను క్షమించవచ్చు కదా అని అంటావు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు.
కానీ నీ జీవితంలో ఎందుకని దేవుడు నిన్ను క్షమించకుండా శిక్షకు అప్పగిస్తున్నాడు? ఎందుకు శ్రమల పాలు చేస్తున్నాడు? ఎందుకు నీ జీవితంలో అన్ని రకాలుగా నిన్ను నలగొడుతున్నాడంటే నీ జీవితంలో మార్పు కోసం దేవుడు చూస్తున్నాడేమో. దేవుని తట్టు తిరిగి నువ్వు క్షమాపణ మరి పొందుకునే విధంగా నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఎంతగా ఎదురు చూసినా నీలో ఆ మార్పు అనేది కనిపించట్లేదు. గనులు ఎద్దకు పోతారు, వారితో మాట్లాడతారు, వారు యెహోవా మార్గమున తమ దేవుని న్యాయవిధిని ఎరుగుని వారు ఉందరు కదా అని అనుకుంటున్నాయి. అయితే ఒకడం తప్పకుండా వారు కాడిని విరిచివారు గాను కట్లను తెంపుకుని వారు గాను ఉన్నారు. ఎక్కడికి వెళ్తాం? గనుల దగ్గరకు పోతా ఉంటాం. గనులు మన జీవితాన్ని మారుస్తారా? లోకంలో ఎవరెవరో ఏదో చేయాలని అనుకుంటాం, కానీ వారు మన కాడిని విరవలేరు కదా, మన కట్లను వారు తెంపలేరు కదా. మన కాడిని విరగొట్టి మన కట్లను తెంపి మన ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే దేవుని యొద్దకు మనం రావాలి. కానీ అటు రీతిగా నీ ఉన్నంతకాలం దేవుడు నిన్ను క్షమించగలడా? పరిశుద్ధ గ్రంథంలో అందుకే అంటాడు, విశ్వాసఘాతుకులైతిరి. దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాము. అరణ్యము నుండి వచ్చిన సింహం వారిని చంపును, తోడేలు చంపేస్తుంది, పులి చంపుతుంది, చిరత పులి చంపుతుంది. కనుక ఇవన్నీ పొంచి ఉన్నాయి, వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చేల్చబడతాడని రాయబడతా వచ్చింది. హెచ్చరిక భయం కలగజేయటానికి కాదు, కానీ మానవుని యొక్క జీవితంలో చేసే తప్పిదాన్ని బట్టి దేవుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో ఉన్నతమైన ఉద్దేశాలను మనకి తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రోజున నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ ఆంతరంగిక జీవితంలో నువ్వే విధంగా ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నీవు జీవించే విధానం చాలా ప్రాముఖ్యం. నీలో నమ్మకత్వం కోసం, నీలో యథార్థతగా కనిపిస్తుందని చాలా కాలం చూస్తున్నాడు దేవుడు. అయితే నువ్వు నమ్మకంగా ఉండకుండా, యథార్థత లేకుండా ఎవరెవరినో ఆశ్రయించి ఏదేదో ప్రయత్నాలు చేసి నిన్ను నీవు మోసపరుచుకుంటా అనేకులకి మరి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నీవు శిక్షకు పాత్రుడిగా ఎంచబడుతూ వస్తున్నావే కానీ నీ జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితి ఎంత మాత్రం నీకు లేదు. అందుకే నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేదురు. నేను వారిని తృప్తిగా పోషించును, వారు వ్యభిచారం చేయొచ్చు, వేశ్యలెండల్లో గుంపులు గుడుదురు. దేవుడు మన తృప్తిగా పోషిస్తున్నప్పటికీ ఆ పోషణ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరగకుండా వ్యభిచారం చేయటం ఏంటండి? దేవుని వాక్యంలో చూడండి, వేశ్యలెండల్లో గుంపులుగా కూడుకోవటం ఏంటి? నేను ఎట్లు నిన్ను క్షమించదను? ఏ విధంగా క్షమించాలి దేవుడు? కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన దేవుడు నిన్ను చక్కటి పోషణ ఇచ్చి నీకు అన్ని విధాలుగా సహాయం చేసి నిన్ను దీవించి నీకు ఏది లోటు లేకుండా నువ్వు తృప్తిగా నిన్ను పోషిస్తూ వచ్చిన దైవము కాని వాటి వైపు నువ్వు ప్రమాణాలు చేస్తూ వాటి వైపు నువ్వు మనసు మరలుగొల్పబడతా. ఎప్పుడైనా నీ జీవితంలో ఇన్ని రకాలుగా దేవుడు నీకు సహాయం చేసిన కృతజ్ఞతాభావం కలిగి నమ్మకత్వంగా ఉండకుండా అపనమ్మకస్తుడు అయిపోయి యథార్థతను విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఏ విధంగా దేవుడు క్షమించాలి చెప్పండి? ఉదయకాల సంబంధం ఆలోచించండి. దేవుడు మనం క్షమించడానికి మనం ఎట్లా అర్హులం? ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి? అందుకే దేవుని వాక్యంలో బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుతూ తన పొరుగువాని ఎండ్ల యొద్ద, తన పొరుగువాని భార్య యొద్ద సకిలించెదరు. బలిసిన గుర్రాలు ఉంటాయి చూసారా, అట్లా నీవు బలిసిపోయి ఏమవుతున్నావు? మరి ఇటు అటు తిరుగుతున్నావు. ఎక్కడికి? పొరుగువాని ఇళ్ల చుట్టూ తిరగటం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి పొంచులు వేయటం, అక్కడ సకిలించటం. ఇట్లాంటి పనులన్నీ చేయొచ్చా? దేవుని బిడ్డలారా, ఇలాంటివి చేస్తే దేవుడు క్షమిస్తాడా? అట్టి కార్యాలు చేసినటువంటి వారిని దండింపకుండా ఉంటానా? అట్టి జనం మీద కోపం తీర్చుకొనకుండా ఉంటానా అని ప్రశ్నిస్తున్నాడు అక్కడ వాక్యంలో. కనుక మనల్ని దండించడానికి, మనల్ని శిక్షించడానికి కారణం ఏంటి? ఈ రోజున ప్రతి ఒక్కరూ నన్ను ఎందుకు దేవా శిక్షిస్తున్నావు, నన్ను ఏంటయ్యా దండిస్తున్నావు, నాకెందుకయ్యే పరిస్థితులు, నా జీవితంలో ఏంటయ్యా నేను ఎట్లా ఉంటున్నాను అని చెప్పి నువ్వు బాధపడుతుంటున్నావే. కానీ నువ్వు చేసే పనులు ఎట్లున్నాయి? నీ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంది? కనుక దాన్ని మనం మొట్టమొదట సరిదిద్దుకోవాలి. హృదయం కఠినపరుచుకోకుండా, దేవా నా జీవితంలో నేను నమ్మకస్తును కాదయ్యా, నేను యథార్థవంతును కాదయ్యా, నా జీవితంలో ఆయా అబద్ధ ప్రమాణాలు చేసే మనసు కలిగినటువంటి వాడినయ్యా, నా జీవితంలో నేను నాయన వ్యభిచారిగా బ్రతుకుతున్నానయ్యా, నా జీవితంలో మరి నువ్వు నాకు సమృద్ధినిచ్చినా కానీ నేను పోయి వేశ్యలతో నా జీవితాన్ని గడుపుతున్నానయ్యా, నా జీవితం ఎట్లా ఉందయ్యా అని నువ్వు దేవుని పాదాల చెంతకొచ్చి దేవా నన్ను కనికరించు, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా
మన అతిక్రమాలను, మన పాపాలను దేవుడు ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ఆయన వద్దకు వస్తావు, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. నీ జీవితం మారిపోతుంది. దేవుడు నిన్ను క్షమించడం ప్రారంభిస్తాడు. ప్రతి విషయంలో నిన్ను ఉన్నతంగా ఉంచడానికి, హెచ్చించడానికి ప్రారంభిస్తాడు. అందుకే దావీదు పాపం చేసినప్పుడు విరిగి నలిగిన మనసుతో, దేవా నన్ను కనికరించు, నేను పాపినని ఎప్పుడైతే ఒప్పుకొని పరుపు దడిచిపోయేంతగా తన కన్నీరు గార్చాడో, దావీదుని మళ్ళా తిరిగి మరి క్షమించి ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. సంసోను పాపం చేసినప్పుడు సంసోను మరి చీకటి గదిలో వేయబడి తిరగట విసురుతా ఆ యొక్క చేసిన వ్యభిచారపు మనసును బట్టి దేవుడి దగ్గర హృదయపూర్వకంగా క్షమాపణ అడిగి నేను ఈనాటి నుంచి అదంతా మానేస్తానని చెప్పినప్పుడు సంసోను దేవుడు కనికరించి దీవించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా విరిగి నలిగిన మనసు నీకుందా? హృదయ కాఠిన్యతను విడిచిపెడతావా? ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు సన్నిధిలో నువ్వు మోకరిస్తావా? ప్రభు దగ్గర ఇదిగో నా వ్యక్తిగత జీవితంలో నేను ఒక్కడిని పాడైపోవటం వల్ల పట్టణాలు నాశనం అయిపోతున్నాయ్యా, ఒక్కడి అపనమ్మకత్వం పట్టణ నాశనానికి కారణమవుతుందని నాకు తెలియదయ్యా, నేను ఒక్కడి నమ్మకం ఉంటే బహుశా పట్టణమే కాపాడబడుతుందేమో. యెరూషలేము వీధుల్లో ఒక్కడుంటే యెరూషలేము అంతా ఏమయ్యేది? కాపాడబడేది. అట్లీస్ట్ 1 పర్సన్ దేవుడు చూస్తున్నాడండి. చూడండి, సొదొమ గొమొర్రాలో 10 మందిగా నీతిమంతులు నడితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు క్షమించి వదిలిపెట్టేవాడు. కానీ దేవుడు క్షమించలేదు. ఎందుకు క్షమించలేదు? అక్కడ ఒకరు కూడా, 10 మంది కూడా లేరు. కనుక ప్రియమైన వారలారా, ఇటు స్థితిలో మన జీవితం ఉందేమో. నువ్వు అక్కడ అపనమ్మకత్వం, నువ్వు యథార్థంగా లేకపోవటం వల్ల ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయి ఉండొచ్చు. నీవు ఈ రోజున దేవుని శిక్షకు పాత్రుడుగా ఎంచబడి నీవు ఈ రోజున దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న అనుభవం ఉంటే ప్రభు దగ్గరికి రా, తప్పక దేవుడు నిన్ను క్షమిస్తాడు. తిరిగి మరలా నిన్ను ఆశీర్వాదకరంగా చేసి ఉన్నత స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు, ఒకసారి ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను కనికరించి నీ జీవితాన్ని కట్టుకుంటూ వస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, సమస్తమును మేలు కొరకై సిద్ధపరిచి నీ జీవితంలో సహాయం చేసే దేవుడు, ఊహించని కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు నీకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఇప్పటికే దేవుడు నిన్ను శిక్షించుంటాడు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో రకాలుగా అనేకమైన ప్రతికూల పరిస్థితిని కల్పించుంటాడు. అయినా నీ హృదయం కఠినపరుచుకుంటా నేను దేవునికి అనుకూలంగానే ఉన్నాను అని నీవు అనుకొనుచు ఎక్కడ నువ్వు మోసపోతుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుడు నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో తీసుకురావటానికి ఉదయకాల సంబంధం ఇష్టపడతా ఉన్నాడు. నీవు దాన్ని ఆమోదింపజేసుకొని సమ్మతి కలిగిన మనసు కలిగి వస్తే, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే చాలు, దేవుడు నిన్ను ఎంతగానో బ్లెస్ చేసి ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సంబంధం దేవుని వాక్యం ద్వారా మనల్ని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. మన హృదయాన్ని ఆత్మీయత వైపు తిప్పాలనుకుంటున్నాడు. బలిసిన గుర్రాల వలె అటు ఇటు తిరగటం మానేద్దాం. దేవా నన్ను కనికరించయ్యా, నాలో ఉన్న అసంతృప్తిని తొలగించయ్యా. చాలామంది ఈ రోజున తృప్తి లేదు. దేవుడు ఎంతగా పోషిస్తున్న అసంతృప్తితో పాటు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, పాపమునకు చోటు ఇవ్వటం, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం, దేవుని ఆలోచన తెలుసుకోకపోవటం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయతను నువ్వు దూరం చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించటం ఈరోజు నిన్నింతవరకు నీ కుటుంబాన్ని స్థిరత్వంలో తీసుకురాకుండా, దేవుడు నీ అతిక్రమాలను బట్టి నీ పాపాలను క్షమించకపోవటానికి నీవే కారకుడు అయితే ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించు, నా జీవితాన్ని తిరిగి మళ్ళా నీకు అప్పించుకుంటున్నానయ్యా, నన్ను బలపరచయ్యా, నాలో ఉన్న అపవిత్రతను, నాలో ఉన్నటువంటి పాపమును నేను సరిదిద్దుకుంటానని సరైనటువంటి ప్రమాణపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో తీసుకొచ్చి పరమ నుండి దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. ఏసేపు ఒక్కడు పాపము చేయకపోవటం వల్ల పట్టణం అంతా కాపాడబడుతూ వచ్చింది. ఎందుకంటే ఏసేపు వ్యక్తిగత జీవితంలో పాపానికి చోటు ఇవ్వకుండా పాపము నుండి పారిపోయాడు. అందువలన ఆ పట్టణం అంతా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దానియేలు ఒక్కడు సరిగా ఉండటం వల్ల దానియేలు
ఆ యొక్క మరి రాజ్యాన్ని అంతటిని కూడా మార్చుకున్నాడు. దానియేలు ఒక్కడ నమ్మకత్వం రాజ్యాలని పట్టణాలను మార్చేస్తూ వచ్చింది. నీవు ఒక్కడ నమ్మకంగా జీవిస్తే పట్టణాలు కాపాడబడతాయి. ప్రియ సహోదరుడా, ఉదయకాల సంబంధం ఒక్కసారి ఆలోచించి ప్రభు సన్నిధికి వచ్చి దేవాతి దేవుని పాదాల దగ్గర క్షమాపణ వేడుకొని అట్టి రీతిగా మనం దేవుడు దీవించలాగన, మనల్ని ఆశీర్వాదకరంగా చేయలాగన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.